హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి రుచి. నా పేరు లక్ష్మి. ఈరోజు మన టేస్టీ రెసిపీ ఎలాంటి క్రీమ్ కానీ మిల్క్ పౌడర్ కానీ షుగర్ కూడా లేకుండా హెల్దీ వేలో ఫూల్ మకాన్తో కుల్ఫీ రెసిపీ అన్నమాట. టేస్ట్ మామూలుగా ఉండదండి, అద్భుతంగా ఉంటుంది. పిల్లలతో పాటు హ్యాపీగా డయాబెటిక్ ఉన్నవారు కూడా ఈ కుల్ఫీ రెసిపీని టేస్ట్ చేయొచ్చు. మరైతే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. టేస్టీగా ఫుల్ మకాన్తో హెల్దీ వేలో కుల్ఫీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఈ కుల్ఫీ కోసం ముందుగా ఒక బౌల్లో ఒక 10 బాదంను వేసేసుకొని హాట్ వాటర్ వేసి ఒక 10 లేదా 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇలా హాట్ వాటర్ వేసి నానబెట్టామంటే చాలా ఈజీగా స్కిన్ వచ్చేస్తుంది అనమాట. 20 నిమిషాల పాటు హాట్ వాటర్లో నానబెట్టిన తర్వాత ఇలా బాదం గింజలన్నిటినీ పీలప్ చేసుకోవాలి. స్వీట్ కోసం నేను ఇక్కడ 7 ఖర్జూర పళ్ళు తీసుకున్నాను. ఇలా లోపల విత్తనాలన్నిటినీ తీసివేయాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ పెట్టేసుకొని 1 కప్పు ఫుల్ మఖాన్ వేసుకోవాలి. అవేనండి తామర గింజలు అంటారనమాట. వీటిని సూపర్ మార్కెట్లో మనకు అవైలబుల్గా ఉంటాయన్నమాట. హాట్ వాటర్లో నానబెట్టి పీల్ చేసుకున్న 10 బాదం గింజలను వేసేసుకొని షీడ్స్ తీసేసిన ఖర్జూర పళ్ళను కూడా వేసేసుకోవాలి. ఒక చిటికెడంతా కుంకుమ పువ్వు వేస్తున్నానండి. మీ దగ్గర కుంకుమ పువ్వు అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేయవచ్చు. ఇవన్నీ మునిగేంత వరకు కాచి చల్లార్చిన చిక్కటి పాలను వేసేసుకోవాలి. వీటన్నిటిని గంట నుండి 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేనైతే 1 గంట పాటు నానబెడుతున్నాను. 1 గంట తర్వాత చూసామంటే చూడండి, ఫుల్ మకాన్, ఖర్జూర పళ్ళు, బాదం అన్నీ కూడా చక్కగా నానిపోయాయి. వీటన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. నేను ఇక్కడ స్వీట్ కోసం ఖర్జూర పళ్ళు వాడాను కదండి. మీ దగ్గర ఖర్జూర పళ్ళు అవైలబుల్గా లేనప్పుడు ఇలా మిక్సీ పట్టుకునేటప్పుడు మీ రుచికి తగినట్టుగా చక్కెరను కానీ బెల్లం కానీ వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేయవచ్చు. మూత పెట్టేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకుందాం. కుల్ఫీల కోసం ఇలాంటి కుల్ఫీ మౌల్స్ మనకు సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయండి. ఈ కుల్ఫీ మౌల్స్లో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ప్యూరిన్ అంతా నింపేసుకోవాలి. కుల్ఫీ మౌల్స్ అవైలబుల్గా లేనప్పుడు టీ గ్లాసుల్లో కూడా ఈ కుల్ఫీల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, మనం ప్రిపేర్ చేసుకున్న ప్యూరీ 5 కుల్ఫీలకు వచ్చిందనమాట. కుల్ఫీ మౌల్స్ని క్లోజ్ చేసి 6 నుండి 8 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నేనైతే 8 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. 8 గంటల తర్వాత చూసామంటే కుల్ఫీలు మనకు చక్కగా రెడీ అయి ఉంటాయి. కుల్ఫీ మౌల్స్ నుండి కుల్ఫీలు ఈజీగా రావాలంటే ఒక 10 సెకండ్ల పాటు వాటర్లో పెట్టి తీసామంటే కుల్ఫీలు ఈజీగా వచ్చేస్తాయండి. చూడండి ఎంత ఈజీగా వస్తున్నాయో. ఈ కుల్ఫీలు చాలా రుచిగా ఉంటాయండి. ఈ కుల్ఫీలకి చక్కెర కానీ బెల్లం కానీ ఏమీ వాడలేదు కదండి. హ్యాపీగా డయాబెటిక్ వారు కూడా తీసుకోవచ్చు. మరెందుకండి ఆలస్యం, ఏ హెల్దీ వేలో చేసిన కుల్ఫీ రెసిపీని మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఈ టేస్టీ కుల్ఫీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.